ఆ పార్టీ తాలూకా సైకోలు ఏ రకంగా జరుపుకున్నారో చిన్న ఒక ఏవి ఉందో ఒక్కసారి చూడండి. ఒకసారి గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపారప నరికేశారు. సాధారణంగా పుట్టినరోజు వేడుకలు అంటే నలుగురికి అన్నదానం చేస్తాం. లేదు మన నాయకుల పుట్టినరోజు అంటే ఎక్కడైనా రోగులకి పళ్ళు అదేవిధంగా రొట్టెలు పంచటం, ఎక్కడైనా గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయించి అతనికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి పూజలు చేయటం, ఇలాంటివన్నీ జనరల్గా మానసికంగా కరెక్ట్గా ఉండేవాళ్ళు చేసే పని. కానీ ఈ మధ్య కాలంలో అంటే ఒక సైకోతత్వం, ఒక ఉన్మాదత్వం, ఒక రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని ప్రేరేపించేటట్టుగా రౌడీయిజం చేస్తున్న నాయకులుగా ఈరోజు కొంతమంది వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి. జస్ట్ ఒకసారి మీరు చూస్తే కేకు కట్ చేసే కత్తి కొడవళ్ళు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే జగన్ అన్న వైఎస్ఆర్ పార్టీ సంథింగ్ రాసి ఆ కత్తి చూసారా? ఈ కత్తి ఒక్కసారి కేకు కట్ చేసుకునే కత్తి అండి అది. కేకు ఇలాంటి కత్తులతో చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒక ఎత్తు అయితే, తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగజీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇలా రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు తాలూకా ఫ్లెక్సీలో ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పారప్పమని నరుకుతాం, 2029లో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే పరిస్థితి. అంటే దీన్ని చూస్తూ ఉంటే మానవత్వం ఎటువైపు వెళ్ళిపోతుంది అన్నది ఒక పక్క అయితే, అంటే రాజకీయాన్ని అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తూ ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతుల్ని చేస్తున్నారు అన్నది ఒక యాంగిల్ అయితే, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఎంతవరకైనా దిగజారుతున్నారు, ఎంత నేరాలు చేయటానికైనా వీళ్ళు వెనకాడట్లేదు అన్న విషయాన్ని గురించి కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి చూస్తే, నేను జనరల్గా అందరూ కూడా మీ ఇంట్లో మీ పిల్లలవో లేకపోతే మీ తల్లిదండ్రులవో మీ అన్నదమ్ములవో మీరు జనరల్గా జన్మదిన సంబరాలు పుట్టినరోజు సంబరాలు ఎలా చేసుకుంటారో మనందరి దగ్గర వీడియోలు ఉంటాయి. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు తాలూకా పుట్టినరోజు సంబరాల్ని వాళ్ళ తాలూకా కార్యకర్తలు, వాళ్ళ తాలూకా రౌడీలు, ఆ పార్టీ తాలూకా సైకోలు ఏ రకంగా జరుపుకున్నారో ఒక్కసారి మీరు ఒకసారి చిన్న ఒక ఏవి ఉందో ఒక్కసారి చూడండి. ఒకసారి గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపారప నరికేశారు. గర్భిణీ మీద దాడి చూడండి, అందులో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఒకసారి చూస్తే ఏదో ఫ్యాక్షన్ సినిమా చూసినట్టుగా అనిపించింది లిటరలీ. అంటే ఒకసారి ఇది చాలా మీకు ఇప్పుడు చూపించింది జస్ట్ ఏదో అంటారు కదా, ఒక చిన్న మచ్చు తునక మాత్రమే.
నిజంగా వాళ్ళు జంతు బలులు చేసి మేకల తలలు నరికి వాళ్ళే పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారంటే వాళ్ళు ఎంత ఉన్మాదుల్లా తయారవుతున్నారు, వాళ్ళు ఉన్మాదుల్లా వాళ్ళ నాయకుడు ఎలా తయారు చేస్తున్నాడన్న విషయాన్ని కూడా ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒక గర్భిణి అండి, నిజంగా గర్భం దాల్చారు అంటేనే ఆ కుటుంబంలోని ఆ ఆడబిడ్డని అపురూపంగా చూసుకుంటారు. ఎవరైనా కడుపుతో ఉన్న పిల్ల మనకి కనిపిస్తే బస్సులో కనిపించినా లేచి ఒక సీట్ ఇచ్చే సంస్కృతి. ఆ అమ్మాయి నుంచొని వెళ్తుంది అంటే అమ్మ ఓ దగ్గర కూర్చో అమ్మ అని ఆ గర్భిణీ స్త్రీకి గౌరవం ఇచ్చే పరిస్థితి. అటువంటి గర్భిణీ స్త్రీ అక్కడ బయట వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఇష్టానుసారంగా క్రాకర్స్ కాలుస్తూ ఉంటే ఆ అమ్మాయికి కొంచెం గాబరా అనిపించి కొంచెం దూరం వెళ్ళి మీ సంబరాలు చేసుకోండి అని చెప్తే కడుపు మీద కాలితో తన్నేడంత ఉన్మాదం ఉన్నదంటే ఈ రోజుకి ఆ నాయకుడు నోరిప్పట్లేదంటే జనాలకు ఎటువంటి మెసేజ్ వెళ్తుందో ఒక్కసారి ప్రజలు కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి.